సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా మాత్రం సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక డిఫరెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. అసలు ఈ సినిమా చూస్తున్న మనం ఒక అసలు ఈ హిమాలయ పర్వతాలు అనేది మనకు ఒక చూపించడం కానీ అదొక డిఫరెంట్గా ఉంది సినిమా. ఆయన కెరియర్లో పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. యాక్టింగ్ చాలా బాగా చేసాడు. అంటే నాకు ఒకటి ఏంటంటే భయం అనేది ఆయనకు ఉంటుంది. ఆ భయం అనేది దానికోసం పోవాలనే ఒక హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. అక్కడ నుంచి అయినా జర మంచి మళ్ళీ ఒక జన్మెత్తాలని ఒక ఆశతో పోతాడు పైనకి. కానీ సినిమా మాత్రం డిఫరెంట్ ఉంది. సినిమా కెరియర్లో మాత్రం పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ శివరాత్రికి సినిమా వచ్చింది, విశేష కెరియర్లో అది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా, చాలా బాగుంది సినిమా. ఒక కొత్త సినిమా, ఎప్పుడు ఎవ్వరు తీయని కాన్సెప్ట్లో సినిమా తీసాడు. చాలా బాగుంది సినిమా. శివరాత్రిలో ఇదే బెస్ట్ మూవీ. దీన్ని మూవీలా చూడొద్దన్న. ఓ ఫైట్లు, కామెడీ సీన్స్, సాంగ్స్, డ్యాన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఓ సినిమా చూసి, మంచి సినిమా చూసి ఇంటికి వెళ్ళామన్న ఫీల్ ఉంటుంది. ఒరిజినల్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. స్టార్టింగ్లో మెయిన్ అగోరా క్యారెక్టర్ నేనే చేశాను. ఓకే. సో డైరెక్టర్స్ టేకింగ్ ఈజ్ వెరీ గుడ్. సినిమా ఈజ్ ఎక్సలెంట్. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. లోపల పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవ్వరు ఒక్కరు కూడా లేచి బయటకు వెళ్ళడం అది లేదు. హీరో కూడా లోపలే ఉన్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు. సినిమా తీయడానికి చాలా కాలం పట్టింది కదా సార్, మీ కష్టానికి ప్రతిఫలం లభించింది సార్. రియలీ వర్క్ వెరీ హార్డ్. లొకేషన్స్, ఎక్స్ట్రీమ్ లొకేషన్స్. సబ్జెక్ట్ కూడా కొత్త సబ్జెక్ట్ అండ్ వెరైటీగా ఉంది. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ. తెలుగులో ఇలాంటి రావడం చాలా రేర్గా జరుగుతూ ఉండే. మెయిన్గా చూసుకుంటే విజువల్స్ చాలా బాగున్నాయి. స్టోరీ పరంగా కూడా స్టోరీ ఇస్ ద కీ ఈ మూవీకి. మెయిన్ థింగ్ అయితే స్టోరీయే సినిమా మొత్తం ఉంటుంది. సో ఆ స్టోరీని బిల్డ్ చేయడానికి టైం తీసుకున్నా ఇలాంటి స్టోరీకి అలాంటి టైమే తీసుకోవాలి. సో కొంచెం పేషెన్స్గా ఉన్నా మీరు లాస్ట్ వరకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది సినిమాకి వెళ్ళి చూడండి, ఇంక చెప్పేస్తే ఇంకేం ఉండదు. మెయిన్గా వెళ్ళి మీరు థియేటర్లో చూస్తేనే బెటర్. అది విశ్వక్సేన్ టెరిఫిక్. అసలు ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఏంటండి? ఉందండి. అంటే మీకు మూవీలో ఎక్కడ ఇది పలానా చోట CGI తీశారు అని మీకు అసలు ఫీలింగే కలగదు. ప్రతి చోట మీకు అంతా రియల్ లొకేషన్లో షూట్ చేసినట్టే అనిపిస్తుంది. సో అంతా బాగుందండి. బాగుంది, సూపర్. ఓవరాల్ బాగానే ఉంది, మంచిగా ఉంది సినిమా. విజువల్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. భయ అర్థం కాలేదు. బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ చాలా బాగుంది. టెక్నికల్గా బాగుంది, విజువల్గా బాగుంది. ఏమంటారు, సౌండ్ కూడా బాగుంది. బట్ స్క్రీన్ పైన అంత సాటిస్ఫై కావాలన్నమాట. వన్ టైం వాచబుల్ అంతే. క్లైమాక్స్ బాగుంది లేదన్న, క్లైమాక్స్ బాగుంది. ఇంకా టెక్నికల్ వైస్ చాలా బాగున్నవి. సౌండ్ కూడా బాగుంది అన్నమాట, బాగా చూపించారు. సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు క్లైమాక్స్ వరకు. లాస్ట్లో ట్విస్ట్ బాగుంది. నేను ఇస్తున్న హామీ, నేను చూసిన మంచి విజువల్ మూవీ గామి సూపర్ ఉంది అసలు చెప్పాలంటే. సినిమా విజువల్స్ పరంగా, సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, శివం సాంగ్ రిలీజ్ అది బాగుంది. ఇంకా ఇంట్రొడక్షన్ సాంగ్ అవన్నీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది బాగుంది. మంచిగా చెప్పాలి. విశ్వక్సేన్ అన్న మంచిగా చేశాడు సినిమా. ఓవరాల్ సినిమా విజువల్ పరంగా బాగుంది. స్టోరీ పరంగా చెప్పాను, కొంచెం ఇంప్రూవైజ్ చేస్తే ఇంకొంచెం బాగుండేది. చెప్పాలంటే ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క టైం ఉంటుంది. అంటే ముగ్గురు ఉన్నారు కదా, ఒక అమ్మాయి ఇంకా ఇద్దరు అబ్బాయిలు, అంటే విశ్వక్సేన్ ఇంకొక బాబు. స్టోరీ పరంగా చెప్పాలంటే ఓకే, పర్లేదు. వన్ టైం వాచ్, కొంతమంది వన్ టైం వాచ్ అనిపిస్తుంది. నాకైతే కొంచెం బాగానే అనిపించింది చెప్పాలంటే. ఎందుకంటే ముగ్గురు కథలు కదా, ముగ్గురు కథల్ని మళ్ళీ అదే టైం చేయాలంటే ఓఎస్ కొంచెం స్లోగానే ఉంటుంది. అన్నా గామి, ఇది గామి కాదన్నా, విశ్వక్సేన్ గారి సునామీ అని చెప్పుకోవచ్చనా. ఎందుకంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా. మాత్రం చూస్తున్నంతసేపు అసలు చాలా ఎంగేజింగ్ ఉంది. విశ్వక్సేన్ గారిని ప్రజెంట్ చేసిన విధానం కానీ, ఆయన ఉన్నంతసేపు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంటుంది. అండ్ చిన్న పాప చేసిందన్న ఒక ఆమె, ఉమా అనే క్యారెక్టర్, ఆమె మాత్రం ఇచ్చి పడేసింది. నెక్స్ట్ హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉంది ఆమెలో. అండ్ హీరో గారు ఆ సింహం తోటి ఉన్న సీన్లో మాత్రం అసలు గూస్ బంప్స్ అన్న, ప్యూర్ గూస్ బంప్స్. చూస్తున్నంతసేపు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఎమోషన్స్ కూడా బాగున్నాయి అండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అండ్ వాళ్ళు చేసిన కొత్త ఎక్స్పెరిమెంట్ అనేది చాలా మంచిగా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అందరి వర్క్ కానీ, చాందిని గారిది కానీ, విశ్వక్ అన్నది కానీ, డైరెక్టర్ గారిది కానీ, అసలు వాళ్ళ వర్క్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్. అంటే వాళ్ళు ఒక డెబ్యూటెంట్స్గా చేయలే. ప్రొడ్యూసర్ గారిది కానీ, కార్తిక్
కార్తిక్ గారిది కానీ మన విద్యాధర్ది కానీ టీం వర్క్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అది అసలు లాజిక్ లేకుండా డ్రామా క్రియేట్ చేయడానికి కొంచెం మ్యాజిక్ చేయాలి కదా, తప్పదు కదా. అసలు ఇండీ ఫిల్మ్ మేకర్స్ లెవెల్స్లో ఇది ఒక మైల్ స్టోన్ అవుతుంది. కొంచెం ఆడిస్తే ఇట్లాంటి గేమ్స్ చేంజర్లు వస్తాయి. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీజన్లో వెళ్తూ ఉంటుంది, అది ఎప్పటిగా ఫినిష్ అవుతుందో తెలియదు, ఎప్పుడు కథ అర్థమవుతుందో తెలియదు, అసలు స్టోరీ ఏంటో అర్థమవుదు, ఎందుకు మొదలుపెట్టాడో మొత్తం ఎందుకు మొదలుపెట్టారో ఎందుకు ఎండ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. సో ఏంటంటే ఇందులో విశ్వక్సేన్ గారు ఒక కొత్త డైరెక్టర్కి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంది తప్పించి పాపం ఆయన ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావట్లేదు చెప్పాలంటే. అసలు డిసప్పాయింట్. దీనికోసం రేటింగ్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు చెప్పాలంటే. ఏదో ఒక సినిమా గురించి చెప్పాము. గామి మూవీ చూశానండి, సినిమా చూశాను. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ దాకా పూర్తిగా ల్యాగ్ ఉంది. సో వాళ్ళ ప్రయత్నం బాగుంది. అంటే 6 సంవత్సరాల కష్టము, ఈ 6 సంవత్సరాల కష్టంలో టెక్నికల్గా కానీ కొండల్లోనూ కొన్ని సీన్లు సీజీ వర్క్ అయినా ఒరిజినల్గా అక్కడికి వెళ్ళినా కూడా కానీ ఏదో ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంది చెప్పాలంటే. కథ డల్ ఉందా? కథ ఉంది, కానీ అది చూపించే విధానం బాగాలేదు. అంటే ఏదో స్టోరీ అనేది చూపిద్దాము, అంటే ఏదో కొత్తగా చూపిద్దామని అనుకున్న డైరెక్టరు. సో అది జనాలకు వెళ్ళేసరికి అర్థం కాదు. ఎందుకంటే చూపించే విధానం ఎలా ఉందంటే షార్ట్ బై షార్ట్ ఆ ఎడిటింగ్లో ప్రాబ్లం, మనకు చూపించే విధానం ప్రాబ్లం, మనకు అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది, గంట పడుతుంది. అసలు స్టోరీ సినిమా నుంచి థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి అసలు సినిమాకి ఎందుకు వెళ్ళాము, ఎందుకు వస్తున్నాం అనేది కూడా అర్థం కాదండి చెప్పాలంటే. ఎందుకంటే చిన్న షార్ట్ ఫిల్మ్ అవనివ్వండి, వెబ్ సిరీస్ అవనండి, దానికి ఒక కథ అంటే తల తోక ఉంటుంది. దీనికి తోక తల రెండు కూడా కొంచెం అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే సినిమా బాగుంది, యావరేజ్ అని చెప్పచ్చు, కానీ నేనేంటంటే 6 సంవత్సరాల కష్టం కదా, అంత హైప్ ఇచ్చారు కదా అని చెప్తున్నా. ఇవన్నీ కూడా నేను సినిమా ఓకేనండి బాగుందని చెప్పచ్చు, లేదంటే యావరేజ్ అని చెప్పచ్చు, కానీ ఆ రోజు ట్రైలర్ అయితే బీభత్సమైన హైప్ ఇచ్చారు కదా. ఈ సింహం షాట్లు ఇవన్నీ చూశాక ఏదో పెద్ద బీభత్సమైన హైప్ ఉంటుందేమో అని అనుకున్నాము. సో కొంచెం నేనైతే మాత్రం చాలా హోప్ పెట్టుకుని వచ్చానండి. విశ్వక్సేన్ గారు నిజంగా మీ మీద ఉన్న అభిమానంతో వచ్చాను నేను సినిమాకి. సో మీరు ఎందుకు ఇలాంటి సినిమా ఒప్పుకున్నారు, లేదంటే ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చారని అయితే ఒక గర్వంగా ఉంది. కానీ సో ఇది కొంచెం లేట్ అయ్యి రిలీజ్ చేసినా బాగుండేదేమో. 6 సంవత్సరాలు పట్టింది కదా, ఇంకా మీకు 2-3 హిట్లు పడ్డాక ఈ సినిమా వచ్చినా బాగుండదేమో అనిపించింది. సో ఏదైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే స్టోరీలో దమ్ము లేదు. అంటే ఆర్ఆర్లు కానీ మ్యూజిక్ కొన్ని సీన్లు అయితే చెప్పుకోదగ్గ అక్కడక్కడ ఉన్నాయి, కానీ అంత సూపర్గా చెప్పుకున్న ఒక్క సీన్ అనేది ఎత్తుక్కున్నా కూడా నాకు దొరకట్లే చెప్పాలంటే. సో పూర్తిగా డిసప్పాయింట్ నేను. ఇంకా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చేయాలి అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మన కమర్షియల్ మూవీస్ వేరు, ఏ మూవీ సెగ్మెంట్ దానికి వేరు, ఆ మూవీ తగినట్టు ఎంజాయ్ చేయాలి. సో ఈ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీస్లో మన లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ మెయింటైన్ అవ్వాలి. ఇప్పుడు మనం కొన్ని వెబ్ సిరీస్ చూసుకుంటే, సపోజ్ డార్క్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. సో అది చూసుకుంటే మనకి లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మనకు అనిపిస్తుంది ఓకే వాళ్ళు మొత్తం ఒక పర్సనే చాలా ప్యారలల్గా లింక్ అయింది, 3 జనరేషన్స్ లింక్ అయింది అని. సో ఇక్కడ సేమ్ అలాగే ఒక పర్సనే వాళ్ళ మెమరీస్ లింక్ అయ్యాయి. సో ఆ కాన్సెప్ట్ లాస్ట్కి రివీల్ అవుతుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ కాన్సెప్ట్ బట్టి ఎంజాయ్ చేయాలి కదా మూవీ అన్నది. హీరో గారి లుక్ కానీ పర్ఫార్మెన్స్ మొత్తం హీరో యాక్టింగ్ మొత్తం బాగుంది. హీరోయిన్కి ఛాన్స్ లేదు అంటే ఇంకా స్టోరీ బట్టి, ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే క్లైమాక్స్ కన్నా కొంచెం ముందు అయితే హీరోయిన్ ప్రీ క్లైమాక్స్ వరకు అయితే హీరోయిన్ రోల్ ఎందుకు అని అనుకున్నాను బేసిక్గా. ఇన్ఫ్యాక్ట్ టు బీ హానెస్ట్ హీరోయిన్ రోల్ కూడా తీసేయచ్చు, అంటే చాందీ చౌదరి రోల్ అయితే ఈ మూవీలో తీసేసినా సరే అంత ఎక్కువ డిఫరెన్స్ రాదు, కాకపోతే కొంచెం హెల్ప్ అవుతుంది. మాకు అర్థం కాకూడదు, ఏదో మంచి ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకుంటున్నాం. ఒక ఫ్రెండ్ గారిని అడిగితే ఏదో 100 రూపాయలు కూడా సంపాదించుకోలేమని అడుగుతారు. ఏదో ఒక అమ్మాయి ఫ్రెండ్ని అడిగితే చేతగానాల్లో చూస్తారు. ఎంతో కష్టపడి డబ్బులు తెచ్చుకొని సినిమా టికెట్ కొనుక్కొని సినిమా చూస్తే ఏడు భయ్యా న్యాయం జరగలేదు భయ్యా. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్ అయిపోయిందంటే ఎవడో పెద్ద హీరోలు పెద్ద తోపు అయిపోయేసరికి ఏవో సినిమాలు తీసేస్తాను, నాకు అర్థం కాకడుగుతాను. ఒకటే చెప్తాను, అసలు ఆ చాందీ చౌదరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు భయ్యా. ఆమె హీరోయిన్ ఆ సినిమాలోని షీ ఈజ్ అన్ఫిట్ ఫర్ దిస్ మూవీ పర్టికులర్లీ. ఏదో వాష్రూమ్ వచ్చేస్తున్నట్టు వాటర్ తాగలేదంట, వాష్రూమ్ వచ్చేస్తుందంటే వాటర్ తాగట్లేదంట. అసలు అది అక్కడ ఏముందో కూడా అర్థం కాలేదు, నాకు అర్థం కాకడుగుతాను. ఫస్ట్లో ఎప్పుడో కనబడితే మళ్ళీ మధ్యలో ఎక్కడో పడిపోద్ది, మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్లో చుమ్మా ముద్దెట్టుకుంటుంది అనమాట. సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యా. ఒక్క బీజం విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో విశ్వక్సేన్ కొత్త గెటప్లో చూడడం దానికి మాత్రమే ఇష్టపడతారు భయ్యా. నన్నదర్ దాన్ సినిమా అంతా వేస్ట్ వద్ద.
నిజంగా విశ్వక్సేన్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ది డిజాస్టర్ మూవీ భయ్య నన్ను అడిగితే మూవీ ఫ్రాంక్గా చెప్పండి. కాన్సెప్ట్ లేని సినిమాకి కాన్సెప్ట్ అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి భయ్య. అదో 6 years అంటారు భయ్య, నాకు అర్థం కాకడుతాను. 6 years నుంచి కష్టపడితే ఎంత ఎలా అవుతుంది నాకు అర్థం కాకడుతాను. అది ఎప్పుడుదో సినిమా తీసుకొని ఫైట్స్ ఉండే ఇప్పుడు మన కమర్షియల్ ఫిలిమ్స్ ఏ సినిమా తీసుకున్నా 3 ఫైట్లు 4 పాటలు పెట్టుకుంటే అది పక్కకు పెట్టేసినాం అనుకో, అవి కూడా బోర్ కొట్టేస్తాయి. క్లైమాక్స్ ఇంట్రెస్ట్ బాగుందంటారు. అవును, క్లైమాక్స్ లాస్ట్ 20 minutes మాత్రము స్టోరీ రివీల్ చేస్తారు డైరెక్టర్. అప్పటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా పోతుంటుంది మూవీ. చాలా బాగుంది, డెబ్యూ డైరెక్టర్ బాగా చేశారు. ఇలాంటి డైరెక్టర్స్ మన తెలుగు వాళ్ళకు ఉంటే ఇంకా మనం ఒక రాజమౌళి గారైనా ఏమంటారు సందీప్ గారైనా అలాంటి డైరెక్టర్స్ అవుతారు. వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి. మనం ఇక డిస్కరేజ్ చేస్తే స్లోగా ఉన్నది బాగాలేదంటే ఒకప్పుడు శంకరాభరణం కూడా స్లోగా ఉంటుంది, తర్వాత బ్లాక్ బస్టర్ అయింది. ఇది కూడా అంతే. ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ ని RRR తోటి అట్లాగే హనుమాన్ మూవీ తోటి కొద్దిగా పోలుస్తున్నారు. అవును, హనుమాన్ మూవీ తోటి పోల్చవచ్చు, మన RRR తోటి కూడా పోల్చవచ్చు. అంత బాగున్నాయి విజువల్స్ అయితే, నాకైతే చాలా నచ్చింది. ఓవరాల్ హిట్ ఉన్నాయి. ఇప్పుడే గామి సినిమా చూడడం జరిగింది. నాకు అనిపించింది అన్న విశ్వక్సేనకు ఒక డిఫరెంట్ రోల్, ఒక మంచి రోల్ పడ్డది అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాలు తీసిన దీంట్లో ఒక గెటప్ వేసుకోవడం అంటే అది చేయడం అనేది స్టోరీ ఇంట్రెస్టింగ్ అన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకైతే సినిమా అయితే మస్తు నచ్చిందన్న. ఇంట్రెస్టింగ్గా ఉంది, స్టోరీలు రివీల్ అవుతా అంటే ఒక్కొక్క స్టోరీ అయితే నాకైతే అనిపించింది. క్లైమాక్స్ సీన్ మాత్రం సూపర్ అన్న. విశ్వక్సేన నీకు ఇది బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. శివరాత్రికి శివ తాండవే అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం నాకు బాగా కనెక్ట్ అయిందన్న. క్లైమాక్స్ మాత్రం ఆ సింహంతో ఉంటుంది అన్న. అసలు అది మాత్రం బూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు అన్న. ఒకటే ఇలాంటి సినిమా చూస్తే ఇలాంటి సినిమా ఎవరైనా మిస్ అయితే మాత్రం వేస్ట్. చూడండి, సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అన్న గామి సినిమా మాత్రం సూపర్ అదిరిపోయింది. నిజంగా డైరెక్టర్ విద్యాధర్ గారు చాలా అదరగొట్టేశారు. 5 సంవత్సరాలు వెయిట్ చేశారు కదా, ఆ వెయిటింగ్ పీరియడ్కి ముహూర్తం ఈరోజు వచ్చేసింది. నిజంగా సూపర్ అదరగొట్టారు. VFX మాత్రం కొత్త డైరెక్టర్ VFX చేయించగలడా ఏంటి అనుకున్నాం, కానీ చాలా బాగా చేయించాడు. కెమెరామ్యాన్ కూడా చాలా బాగా విజువల్స్ అనేది బాగున్నాయి. అలాగే మన విశ్వక్సేన్ గారు అదరగొట్టేశారు. ఆ డ్రెస్ వేసుకుని అఘోర క్యారెక్టర్లో సూపర్ అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో ఈరోజు మనకి యాక్చువల్గా శివరాత్రి. ఈ సినిమాలో చాలా సీన్లు ఓన్లీ రాత్రి. మనకు ఇప్పుడు వేసవికాలం, మనకు కావాల్సింది మొత్తం మంచు ఐస్లో ఉండాలి. ఈ సినిమాలో సీన్స్ కూడా అలాగే ఉంటాయి, ఐస్లో మంచులోనే ఉంటాయి. ఈ సినిమాలో 5-6 ఆర్టిస్టులు మాత్రం సూపర్. నా భూతో నా భవిష్యత్ యాక్టింగ్ మాత్రం ఇరక్కొట్టేశారు. ఈ సినిమా చూడొచ్చు. అలాగే ఈ సినిమాకి 5కి 3.5 నా రేటింగ్. అందరూ చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యాపీ. అన్న గామి మూవీ చూసి అన్న సినిమా బాగుంది, నీట్గా ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫే కొద్దిగా ఎక్కడో లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్, కానీ సెకండ్ హాఫ్కి వచ్చాకే ఒక లెవెల్లో తీసుకెళ్లారు. అసలు ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. నిజంగా అన్న సూపర్ అన్న. విశ్వసేన అన్న హైలైట్ అంటే నువ్వు ఎంచుకునే క్యారెక్టర్ వైజ్ కానీ నువ్వు చేసే యాక్టింగ్ కానీ అల్టిమేట్గా తీసుకెళ్ళి, అలాగే హీరో హీరోయిన్ మధ్యలో నిజంగా రొమాన్స్ అది ఇది అని ఉంటాయి. కానీ సినిమా ఎంతవరకు ఎట్లా ఉండాలనేది నిజంగా ఈ సినిమా గామి సినిమా అనేది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన సినిమా అన్న. ప్రతి ఒక్కరికి ఏంటంటే సైన్స్ మీద ఎంత గ్రిప్ ఉందనేది కానీ నిజంగా సైన్స్ మీద ఎంత ఎక్స్పెరిమెంట్ చేస్తారనేది మాత్రం ఎవరు ఊహించారు. ఒక డిఫరెంట్ జోనరు, ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ RRR కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అలాగే నిజంగా కెమెరామ్యాన్ గారు అయితే అల్టిమేట్ భయ. లొకేషన్లు ఆ పెట్టే ఫ్రేమ్స్ కానీ డైరెక్షన్ అయితే అల్టిమేట్ భయ. నిజంగా విశ్వసేన నుంచి అయితే ఏదైతే పిండుకున్నా అంతకు మించి పిండుకున్నావు. సూపర్ సినిమా అయితే బాగుందన్న.